ఆశిస్తా ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 27, 28, 29 వాక్యాలు నాకు మీరు చదివి సహాయం చేయగలరని మనవి చేస్తున్నాను. దావీదు మహనాయిమునకు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు కోబీయును, లోదేబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రోగేలిము ఊరివాడును, గిలాదీయుడనైన బర్జిల్లయియు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఇండి గోధుమ కాయధాన్యము, చిక్కుడు కాయలు, వెన్న, గొర్రెలు, జులు దేవునికి మహిమ కలుగునుగాక. చదివిన దేవుని వాక్య భాగములో నుంచి మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దావీదు మహారాజు మహనాయిము అనే ప్రాంతమునకు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది, ముఖ్యంగా 3 వ్యక్తుల పేర్లు అక్కడ వ్రాయబడ్డాయి. ఆ 3 వ్యక్తులు కూడా ఈ రాజు అయినటువంటి దావీదుకు మరియు ఆయనతో ఉన్నటువంటి జనులకు కొంత ఆహారము, కొంత ఆతిథ్యమును తీసుకొని వారు వచ్చినట్లుగా దేవుని వాక్యములో మనము చూడగలము. ప్రత్యేకముగా ఈ రోగేలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లాయి గురించి మనం ఈ రోజున ధ్యానించబోతా ఉన్నాము. అక్కడ మనం చూస్తూ ఉన్నాము, దావీదు మహారాజు తన కుమారుడైనటువంటి అబ్షాలోము ముందర నిలవలేక, తన కుమారుణ్ణి ఎదిరించలేక, తన కన్న కుమారునితో పోరాడలేక, ముఖ్యంగా పారిపోతూ అరణ్య మార్గము గుండా వెళ్తున్నటువంటి సందర్భములో మరి ఈ అరణ్యమందు అలసిన వారై ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా ఈ 3 వ్యక్తులు కూడా మరి దావీదుతో ఉన్నటువంటి జనసమూహమును ఆదుకునినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలం. వారి దగ్గర ఉన్నటువంటి ధాన్యాలను, వారి దగ్గర ఉన్నటువంటి ఆహారమును, వారి దగ్గర ఉన్నటువంటి కాయలను, వారి దగ్గర ఉన్నటువంటి తేనెను, వెన్నను, జున్నును కదా, గొర్రెలను, మేకలను ఏవైతే ఉన్నాయో కదా, వాటన్నిటినీ సిద్ధపరిచి దేవుని వాక్యములు మనం చూడగలము. వాటన్నిటినీ సిద్ధపరిచి దావీదుతో ఉన్నటువంటి వారందరికీ ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా బర్జిల్లాయిని మనము దేవుని వాక్యములో చూడగలం. అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని యుందురని తలంచి, బాగా గమనించాలి, బర్జిల్లాయి మరియు తన స్నేహితులు ఈ దావీదు మహారాజు, దావీదుతో ఉన్నటువంటి జనులు అలసిన వారై ఆకలిగొని ఉంటారని తలంచి ఆలోచన చేసి మరి ముందుకు వచ్చారు. అలసినటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలని, కృంగినటువంటి వారికి లేవనెత్తాలని, బలపరచాలని దావీదుకు మంచి ఆతిథ్యాన్ని తీసుకొని వచ్చినట్లుగా దేవుని వాక్యములో మనము చూడగలం. ముఖ్యంగా మహారాజు అయినటువంటి దావీదు మహనాయిము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ యొక్క సంఘటన జరిగింది. బాగా గమనించాలి, దావీదు మహారాజు ముఖ్యముగా మహనాయిము అనేటువంటి ప్రాంతమునకు వచ్చినప్పుడు ఆ యొక్క సంఘటన జరిగింది. బాగా గమనిస్తే మహనాయిము అనగా దేవుని సేన లేదా దేవదూతల గుంపు అని అర్థమిస్తా ఉంది. మహనాయిము అనగా దేవుని సేన లేదా దేవదూతల గుంపు అని అర్థమిస్తున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూడగలము. ఈ యొక్క మహనాయిము అనేటువంటి పేరు నామకరణం చేసింది కూడా మరి యాకోబు భక్తునిగా దేవుని వాక్యములో మనం చూడగలం. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 1 మరియు 2 వాక్యాలు మనం చదువుదాం.
ఆదికాండము 32వ అధ్యాయము 1 మరియు 2 వాక్యాలు నా కొరకు మీలో ఎవరైనా చదివి సహాయం చేయగలరని మనవి చేస్తూ ఉన్నాను. యాకోబు తన ప్రభువును వెలుపలికి దేవదూతలు అతనిని ఎదుర్కొనేది. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటుకి మహానాయిము అని పేరు పెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. చదివిన దేవుని వాక్యములు మనము చూడగలము. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా తన మార్గాన, తన పని మీద, తన యొక్క బిజినెస్ మీద, తన యొక్క వర్క్ మీద వెళ్తున్నటువంటి సందర్భములో దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నారంట. యాకోబు వారిని చూచి, ఆ దేవదూతలను చూచి ఇది దేవుని సేన లేదా ఇది దేవదూతల గుంపు అని ఆ చోటికి మహనాయిము అని పేరు పెట్టినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పుట్నోట్లో మహనాయిము అంటే 2 సేనాలు అనేటువంటి అర్థం ఇస్తున్నట్లుగా కూడా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మహనాయిము అనేటువంటి మాటకు పుట్నోట్లో కింద మనం చూడొచ్చు, ఫస్ట్ వన్ 2 సేనాలు కదా. కొంతమంది దేవదూతలు ఎదుర్కొన్నారు యాకోబు గారిని. అప్పుడు ఆ పేరు పెట్టాడంట. ఆ ప్రాంతానికి ముఖ్యంగా ఈ దావీదు మహారాజు వచ్చినప్పుడు బాగా గమనించాలి. ఆ ప్రాంతానికి మహనాయిము అనేటువంటి ప్రాంతానికి దావీదు మహారాజు వచ్చినప్పుడు నిజంగా బర్జిల్లాయి మరికొంతమంది స్నేహితులు నిజంగా దేవదూతల్లాగా దావీదు మహారాజును, దావీదుతో ఉన్న తన జనులను ఎదుర్కొన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. మహనాయిములో జరిగే నాటక ప్రదర్శనలు వింతై